నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ సార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అయితే సార్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను నాకు నిన్న నైట్ కాల్ చేసి ఏమని అడిగిందంటే ఇట్లా మా బాయ్ ఫ్రెండ్ నాకు మెడికల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నాడు అని చెప్పి అడిగింది. అంటే నన్ను ఎందుకు అడిగిందంటే ఇట్లా నీకు తెలిసి ఒక అడ్వకేట్ ఉన్నారు కదా సార్ ని అడుగు అని చెప్పి అడిగింది. సార్ అంటే అలాంటివి మన చట్టాలు ఉంటాయా? ఇప్పుడు ఆయన అట్లా మెడికల్ సర్టిఫికేట్స్ అడిగినాడు కదా. ఒకటమ్మా, చట్టాలు అంటూ ఏమి లేవు. చట్టంలో అంటే ఇప్పటి వరకు ఏం లేదు. నేను ఏమంటున్నాను, చాలా మంది యువకులు ఈ కాలం ఏజ్ పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ లవ్వర్లు కానీ ఎవరైనా సరే లవ్ చేసుకుని పెళ్లి చేసుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు దయచేసి కరెక్ట్ అతను అడిగింది మెడికల్ సర్టిఫికేట్లు అనేవి చూపించుకోండి. ఈ రోజుల్లో చూడాల్సింది ఆస్తులు, అంతస్తులు, డబ్బు, లేకపోతే అతనికి ఆదాయం వస్తుంది, లేకపోతే నెలకు 2 లక్షలు సంపాదిస్తారా 3 లక్షలు సంపాదిస్తారా కాదు. ఎందుకు అంటే మెడికల్ సర్టిఫికేట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అతనికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే తెలిసిపోతాయి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే పెళ్లి క్యాన్సిల్ అవుతుంది, లేదా లవ్ అనేది బ్రేకప్ అవుతుంది. అలా కాకుండా డబ్బుతోనే ముడిపడి అంతా అయిన తర్వాత రేపు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకోలేము. ఇప్పుడు ఈ అబ్బాయికి ఏదైనా జబ్బు ఉండొచ్చు, అన్క్యూరబుల్ డిసీజెస్ ఇతనికి ఉండొచ్చు, లేదా అమ్మాయికి ఏదైనా అన్క్యూరబుల్ డిసీజెస్ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే అతను చెప్పింది కరెక్ట్. ఎవరికైనా సరే ముఖ్యంగా యువకులు, కుర్రోళ్ళకి, అమ్మాయిలకి నేను చెప్పేది ఒకటే, మీరు లవ్ ప్రపోజ్ చేసే ముందు వాడి ఆస్తి, అందము అని చూడమాకండి. అందం అంత 6 అడుగులు ఉన్నాడు అన్నవాడు కూడా చాలా మందికి విషయం లేని వాళ్ళు బోల్డ్ మందిని నేను చూసా. ఓపెన్ చెప్తున్నా, 6 అడుగులు 3 అంగుళాలు ఉన్న వాళ్ళు కూడా విషయం లేదు, ఉండదు, వ్యాపారం ఉండదు వాడి దగ్గర. అలాంటి వాడి వల్ల ఏం ఉపయోగం మీకు? కాబట్టి ఏదైనా ఉంటే మీరు లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా కూడా మీ వీడియో అందరికి షేర్ చేయండి. దయచేసి ముందు మెడికల్ గా మీరు ఫిట్ అయితేనే లవ్ చేయండి, పెళ్లి చేసుకోండి. ఓకేనా? తొందరగా డైవర్స్ కావాలంటే ఏం చేయాలి సార్? అంటే చాలా మంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు ముందు అదే అడుగుతున్నారండి. క్విక్ డైవర్స్ అని అడుగుతుంటారు. సార్ నేను తొందరగా తీసేసుకోవాలి, డైవర్స్ తీసేసుకోవాలి, వెంటనే నేను పెళ్లి చేసేసుకోవాలి ఇంకొక అమ్మాయిని చెప్పి తొందరపడతా ఉంటారు. ఒకటండి, డైవర్స్ ప్రొసీజర్ లో 3-4 రకాలు ఉంటాయి. అయితే కంటెస్ట్ డైవర్స్ అంటేనేమో చాలా టైం పడుతుంది. అది ఇప్పుడు మనం కేసు ఫైల్ చేస్తాము, అదర్ సైడ్ పర్సన్ వస్తారు, వాళ్ళ లాయర్ని పెట్టుకుంటారు, కొట్లాడతారు, అది చాలా టైం పడుతుంది. రెండోది ఏంటంటే ఎక్స్పర్ట్ డిగ్రీ. ఎవరైనా సరే ముందు వేరే వాళ్ళకి మనం నోటీస్ పంపించాము, వాళ్ళు కోర్టుకు రాకుండా ఎక్స్పర్ట్ డిగ్రీ తొందరగా అయిపోద్ది, 3-4 నెలల్లో అయిపోతుంది. అలా కాకుండా అంటే ఎక్స్పర్ట్ ఏంటి వాళ్ళు తిరిగి సైడ్ పిటిషన్ వేసుకుంటే అది వేరే విషయం, కానీ జనరల్గా చెప్తున్నాను. తర్వాత ఏంటంటే క్విక్ డైవర్స్లో ముఖ్యంగా ఏంటంటే మ్యూచువల్ డైవర్స్. కాబట్టి ఎవరైనా భార్య కానీ భర్త కానీ డైవర్స్ పొందాలి అంటే మీరు ఇమీడియట్గా క్విక్ డైవర్స్ కోసం అంటే మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోండి. మ్యూచువల్ డైవర్స్ తీసేసుకుంటే ఆటోమేటిక్గా మీకు 6 monthsలో డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే, ఏదైనా పొరపచ్చాలు ఉంటే తొందరగా తీసుకోండి. చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు, సార్ ఇది అఫిడవిట్లో పెళ్లి చేసుకున్నాము, తర్వాత మేము ఇంటి చుట్టాలింట్లో తీసుకున్నాము, పెద్ద మనుషుల ఒప్పందాలు పెళ్లి చేసుకున్నాము, అలాంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లవు. కాబట్టి మీరు ఇమీడియట్లీ కోర్టు ద్వారానే వెళ్ళండి, సంబంధిత మంచి లాయర్ మీరు కన్సల్ట్ అవ్వండి. సార్ అక్రమ సంబంధాల గురించి మీరు ఏం చెప్తారు సార్? అదే భారతదేశంలో అక్రమ సంబంధం ఏదైతే ఉందో, ప్రజెంట్ అక్రమ సంబంధం నేరం కాదు, అది అన్ని ఛానల్స్ లో వచ్చినాయి. దానికి సంబంధించి అక్రమ సంబంధం ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని చాలా నష్టాలు ఉన్నాయి. అది ఒకటి. అది ముఖ్యమైన నష్టం ఏంటంటే సామాజిక అంశాల పట్ల సామాజికంగా నష్టం జరిగిపోతుంది, సొసైటీ ఎటు వెళ్తుందో తెలియదు ఒకటి. రెండోది ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ మీకు చెప్తున్నాను, ఎట్లయితే అడాల్టరీ కనుక చేస్తే ఆమెకి మెయింటెనెన్స్ రాదు, అలాగే పిల్లలు కూడా ఆమెకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, అలాగే సమాజంలో చిన్న చూపు ఉంటుంది. కాబట్టి ఈ అడాల్టరీ అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సామాజిక అంశాల పట్ల అది చెయ్యకూడదని మేము చెప్తాం. చట్టపరంగా మనం ఏం చేయలేం, దానికి మనం ఏం చేయలేం. తర్వాత ఈ అడాల్టరీ విషయంలో కూడా ఎప్పుడైనా సరే భర్త కానీ భార్య కానీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని కోర్టులో ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు డైవర్స్ వచ్చే అవకాశం. ఒక పెళ్లి అయిన అబ్బాయి, పెళ్లి కాని అమ్మాయి, వీళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారు. సో ఇక్కడ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు అబ్బాయికి పెళ్లి అయిందని ఒప్పుకోవట్లేరు. సో దీనికి సొల్యూషన్ ఏముంది? అంటే అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుని అనుకుంటుందా? ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, అబ్బాయికి ముందు పెళ్ళై డైవర్స్ అయిపోయింది. అయిపోయింది. సో ఇక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేరు. దేనికి ఒప్పుకోవట్లేదు? పెళ్లి అబ్బాయికి పెళ్లి అయింది కదా. ఫస్ట్ భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అబ్బాయికి పెళ్లి అయింది, డైవర్స్ తీసుకున్నాడు కదా, కానీ అబ్బాయికి ఉదాహరణకు ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని ఎవరైనా సరే ఇప్పుడు పెళ్లికి ముందు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉన్నారనుకోండి, అక్కడ మీకు లీగాలిటీ రాదు. ఓకేనా? కాకపోతే డైవర్స్ అనే పదం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ ఇతను సెకండ్ హ్యాండ్ అన్న ఆలోచన వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు అతను డైవర్స్ తీసుకున్నాడు కాబట్టి అతను ఎలిజిబుల్లే ఫర్ మ్యారేజ్. సో ఇప్పుడు డైవర్స్ తీసుకున్న అబ్బాయి ఓకేనా, పెళ్లి కాని అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, చట్టంలో ఎక్కడా లేదు. చేసుకోకూడదని అయితే చట్టంలో లేదు. భారతదేశంలో మీకు తెలుసా, భారతదేశంలో ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు మీరు. ఎప్పుడు డైవర్స్ పొందిన తర్వాత, డైవర్స్ అయిన తర్వాత మీరు ఎన్ని డైవర్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో లిమిటేషన్. దానికి లిమిటెడ్ ఏం లేదు. నువ్వు 10 డైవర్స్లు తీసుకో, 10 పెళ్లిళ్ళు చేసుకో, ఎవరేమనరు.
కానీ భార్య బతుకు డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకున్న నేరం. కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో హ్యాపీగా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటండి ఈ రోజుల్లో అదేం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొన్ని మనం డైజెషన్ చేసుకోలేము. అబ్బాయి మంచిగా చూసుకుంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారండి? అవును సార్. అది ఇబ్బంది ఏం లేదు. సార్ ఇప్పుడు ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా డైవర్స్ అయిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు? రైట్, మంచి ప్రశ్న అడిగారు మీరు. జనరల్ గా ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అయితే, మ్యూచువల్ డైవర్స్ అంటే అది పరస్పర అంగీకారంతో తీసుకున్న డైవర్స్ ఏవైతే ఉన్నాయో అవి డైవర్స్ అయిన తెల్లారే పెళ్లి చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఇద్దరు భార్యాభర్తల మధ్య మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాయి, ఎందుకంటే దానికి అప్పీల్ ఉండదు. మ్యూచువల్ డైవర్స్ కి అప్పీల్ ఉండవు, ఫర్దర్ గా ముందుకెళ్ళేది ఉండదు. కాబట్టి తెల్లారే వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా కంటెస్ట్ డైవర్స్ అనుకోండి, కంటెస్ట్ డైవర్స్ అయినాయి. కంటెస్ట్ డైవర్స్ అయిన తర్వాత ఈ రోజు ఒక డైవర్స్ వచ్చినాయి మనకి, వచ్చిన తర్వాత 90 days దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ 90 days లో మనం అప్పీల్ పీరియడ్ ఉంటుంది, అంటే హైకోర్టుకి వెళ్ళటము ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ అప్పీల్ పీరియడ్ ఉంటుంది, హైకోర్టుకి వెళ్ళలేకుండా ఉన్నారనుకోండి వాళ్ళు 90 days తర్వాత. సో అక్కడ అబ్బాయి అయినా అమ్మాయి 90 days దాకా వెళ్ళకుండా ఉండి 90 days తర్వాత మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు కంటెస్ట్ డైవర్స్ లో వచ్చిన తర్వాత మీరు 90 days వెయిట్ చేయకుండా తెల్లారి కనుక మీరు వివాహం చేసుకుంటే మరి మీకు బైగామి కింద 494 బైగామి కింద వస్తుంది. కాబట్టి మీరు డైవర్స్ పొందిన వెంటనే పెళ్లి చేసుకోవడానికి ఒక మ్యూచువల్ డైవర్స్ లో తప్ప మిగతా కంటెస్ట్ డైవర్స్, ఎక్స్పార్టీ డైవర్స్ ఇలాంటి వాటిలో కూడా అలాంటి అవకాశాలు లేవు. కంపల్సరీ మీరు 90 రోజులు అనేవి వెయిట్ చేయాల్సింది. వెయిట్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఒక రూల్ వచ్చింది కదా సార్, ఇట్లా కంటెస్ట్ డైవర్స్ అంటున్నారు కదా, ఇప్పుడు చాలా టైం పడుతుందని. ఆ డైవర్స్ లో కూడా ఇప్పుడు డైవర్స్ అప్లై చేసిన తర్వాత ఆ గ్యాప్ లోనే ఇప్పుడు అమ్మాయికే వేరే అఫేర్ ఉంది ఒక అబ్బాయితో. సో అలాంటి టైంలో అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు అని లేదండి, ఎవరు చెప్పారు చట్టం? అదంతా అపోహ. ఈ మధ్య చాలా మంది ఏంటంటే డైవర్స్ అప్లై చేసుకోగానే పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు, అది అపోహ. దయచేసి మీరు అలా చేయవద్దు. ఇప్పుడు మీరు రిలేషన్ లో ఉంటే చట్టం ఏం చేయలేదు, మీరు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు డైవర్స్ చేసుకున్నారు, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే వేరే లవర్ తో తిరుగుతున్నారు అనుకోండి, కేసు పెండింగ్ ఉండగా లవర్స్ తో తిరిగితే మీరు వాళ్ళిద్దరు ఏం చేయలేరు. కాబట్టి మీరు దాన్ని అడల్టరీ గ్రౌండ్ కింద చూపించుకొని ఆమెకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ అవి మనం తీసేసుకోవచ్చు. కానీ రిలేషన్షిప్ లో ఎవరైనా సరే డైవర్స్ పెండింగ్ ఉండగా రిలేషన్షిప్ లో మీరు ఉండొచ్చు. అలా కాకుండా డైవర్స్ పెండింగ్ ఉండగా మీరు కనుక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే, గుర్తుపెట్టుకోండి, పెళ్లి అంటే లీగాలిటీ వస్తుంది. సో మీరు కనుక పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు డైవర్స్ కేసు పెండింగ్ ఉండి మీరు రిలేషన్ లో ఉండి బిడ్డలైనా కనొచ్చు, ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. కానీ పెళ్లి అనేది మీరు కనుక చేసుకుంటే మాత్రం మీకు క్రైమ్ అవుతుంది. సార్ ఇప్పుడు డైవర్స్ కి ముందు మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్ పిఎస్ ఉంది. సో ఉమెన్ పిఎస్ ఇప్పుడు బిఫోర్ డైవర్స్ మనం అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం. ఇన్ లాస్ ముందు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి కొంచెం ఇన్ లాస్ తో ప్రాబ్లం అవ్వడం వల్ల మొత్తం ఇన్ లాస్ అందరి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, అమ్మాయికి థ్రెట్ ఉండడం వల్ల వాళ్ళతో. సో ఇప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు పట్టించుకోవట్లేరు అమ్మాయిని, మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇచ్చి ఉండొచ్చా సార్? అలా ఏముండదండి, చట్టంలో అలా ఏముండదు. పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఇన్వెస్టిగేషన్ చేసి సరైన సాక్ష్యాధారాలు ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అయితే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే పొరపాటున మీరు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదని మీ దృష్టికి వస్తే ఉన్నతాధికారుల దృష్టికి మీరు వెళ్ళొచ్చు. ఫర్దర్ గా సుపీరియర్ ఆఫీసర్స్ వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకుంటారు. అలాగే నిజంగా అక్కడ హరాస్మెంట్ జరగలేదు, నిజంగానే అమ్మాయి సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోతే పోలీసు వారు కూడా ఏం చేయలేరు. అట్లా ఉంటుంది తప్ప అలా వేరేది ఏమి ఉండదు. అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి దాని గురించి మీరు అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.